హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫ్యాషన్ టిప్స్. ఇవాల్టి వీడియోలో వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్తో బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేయాలనేది చూపిస్తున్నాను. ముందుగా అయితే మనము ఆల్తి బ్లౌజ్ని అయితే తీసేసుకోవాలి. ఈ ఆల్తి బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా ఇలా స్ట్రైట్గా ఉండేటట్టు చూసుకోండి. ముందైతే మనము ఇక్కడ ఆల్తి బ్లౌజ్ ఏదైనా సరే కొలతలు తీసుకునేటప్పుడు ముందు మనము నడుము లూజ్ అయితే చెక్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మెయిన్గా బ్యాక్ పార్ట్ కట్ చేసేటప్పుడు మనకు నడుము లూజు, అదేవిధంగా బ్లౌజ్ యొక్క పొడవు, ఈ రెండు కొలతల్ని బేస్ చేసుకొని మనకు బ్లౌజ్ మొత్తం కూడా ఆధారపడి ఉంటుంది. చూడండి, ముందుగా అయితే ఇక్కడ నడుము లూజు ఒక పక్క నుంచి మనం ఉక్సు పట్టి దగ్గర నుండి స్టార్ట్ చేసి ఇంకోవైపు కాజా పట్టి వరకు మొత్తం కూడా కొలిచేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నాకు ఆల్తి బ్లౌజ్ యొక్క వెడల్పు వచ్చేసి 26 ఇంచులు వచ్చింది. నడుము లూజ్ వచ్చి 26 ఇంచులు. అంటే ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజు, అంటే బాగా సన్నగా ఉంటారు కదా వాళ్ళ బ్లౌజ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్ని ఇలా పెట్టేసుకొని పొడవు అయితే కొలిచేసుకోవాలి. ఈ పొడవు కొలిచేటప్పుడు కూడా మనము బ్లౌజ్ ముడతలు లేకుండా స్ట్రైట్గా ఉండే విధంగా చూసుకోవాలి. చూడండి, ఎప్పుడైనా సరే మనము పొడవు చెక్ చేసుకునేటప్పుడు షోల్డర్ స్ట్రైట్గా ఉండేటట్లు పెట్టేసుకొని షోల్డర్ మిడిల్లో నుంచి మనము కొలత అయితే తీసుకోవాలి. షోల్డర్ స్టార్టింగ్లో అయితే తీసుకోకూడదు, ఎందుకంటే నెక్ సైడ్ కొంచెం మారిపోతుంది కాబట్టి మనము ఇలా షోల్డర్ మిడిల్లో పెట్టేసుకొని టేప్ని ఇలా చెక్ చేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా నాకు 13.5 ఇంచులు వచ్చింది. ఇక్కడ బ్లౌజ్ యొక్క పొడవు వచ్చేసి మనకు 13.5 ఇంచులు. ఇది వచ్చేసి మనము ఒక సైడ్ మార్కింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము నడుము లూజు మార్కింగ్ చేసుకున్నాము, అదేవిధంగా పొడవు కూడా మార్క్ చేసేసుకున్నాము. ఇప్పుడు బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకుందాం. చూడండి, కింద వచ్చేసి మనకు లైనింగ్ని ఇలా 2 మడతల మీద ఫోల్డ్ చేసేసుకొని కింద ఏమన్నా ఎగుడు దిగుడుగా ఉంటే క్లాత్ని ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకొని కట్ చేసుకోవాలి. మొత్తం కూడా ఇలా ఎలాంటి ఎత్తులు తగ్గులు లేకుండా క్లాత్ అయితే మనము కట్ చేసుకోవాలి స్ట్రైట్గా. కొంతమంది ఎలాగంటే ఇప్పుడు ఏముంది క్రాస్గా ఉన్నా కూడా క్లాత్ మనం క్రాస్గా పెట్టి మార్క్ చేసుకుంటే సమానంగా వస్తుంది అనుకుంటారు. అలా చేయడం రాంగ్ అండి. ఇలా మనము ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఇలా క్లాత్ అనేది స్ట్రైట్గా కట్ చేసుకుంటేనే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది మనకు. నెక్స్ట్ ఇక్కడ కింది వైపు మనము కుట్లలోకి ఒక 1/2 ఇంచు ఇలా మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము బ్లౌజ్ యొక్క పొడవు మార్కింగ్ చేసుకోవాలి. మనకు వచ్చేసి 13.5 ఇంచులు కదా బ్లౌజ్ యొక్క పొడవు. సో ఈ 13.5 ఇంచుల దగ్గరికి టేప్ని ఇలా పెట్టేసుకొని ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. పైవైపున మనం షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, సో దానికోసము 1/2 ఇంచు ఎక్స్ట్రా ఇలా ఇంకొక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇదే 13.5 ఇంచులని ఇటు సైడ్ కూడా కొద్దిగా దూరంలో బ్లౌజ్ యొక్క చివరకడ ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచు కుట్లలోకి పైవైపుకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 డాట్స్ని కూడా కలుపుకుంటూ స్ట్రైట్గా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా 2 లైన్స్ కూడా డ్రా చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనకు నడుము యొక్క లూజ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ నడుము యొక్క లూజ్ మనకి ఎంత వచ్చింది? 26 ఇంచులు. ఇది చాలా చిన్న సైజ్ బ్లౌజ్, అంటే బాగా సన్నగా ఉండే వాళ్ళదనమాట. సో ఈ 26 ఇంచులని మనము 4 మడతల మీద ఫోల్డ్ చేసుకుంటాం కాబట్టి క్లాత్ వచ్చేసి 26లో బై 4 చేయాలి. అంటే మనము టేప్ని ఇలా 4 మడతలు పెట్టేసుకుంటే మనకు 26/4 వచ్చేసి మనకు నడుము లూజ్ అనమాట. సో మనకి ఇక్కడ నడుము లూజ్ ఎంత వస్తుంది? 26/4 అంటే మనకు 6.5 ఇంచులు అయితే నడుము లూజ్ వచ్చేస్తుంది. సో 6.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. సో ఈ 6.5 ఇంచులకి మనం ఖర్చు కోసం మడుస్తాం కదా, సో దానికోసము 1 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లలోకి మార్క్ చేసుకోవాలి. సో 6.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కు, ఖర్చు కోసం 1 ఇంచు ఎక్స్ట్రా, అండ్ అలాగే కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా అయితే మార్కింగ్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనము నడుము యొక్క లూజు పొడవు అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి నెక్ షోల్డరు. ఈ నెక్ షోల్డర్ మనం ఏ విధంగా తీసుకోవాలంటే ఇది ఆల్తి బ్లౌజ్తో సంబంధం లేకుండా మనకి ఇది 30 కన్నా తక్కువ ఉంటే, నడుము లూజు 30 కన్నా తక్కువ ఉంటే మనకి ఇక్కడ నెక్ వచ్చేసి 2 ఇంచులు, షోల్డర్ వచ్చి 2.5 ఇంచులు అయితే మార్క్ చేసుకోవాలి. ఈ 30 కన్నా తక్కువ ఉండే నడుము లూజ్ అన్నీ కూడా చిన్న సైజు బ్లౌజులు, వాటికి నెక్ 2 ఇంచులు, షోల్డర్ 2.5 ఇంచుల దగ్గరికి మాత్రమే మార్కింగ్ చేసుకోవాలి.
సో 30 కన్నా పెద్ద సైజు బ్లౌజులు అయితే ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలనేది మన ఛానల్లో అయితే ఆల్రెడీ ఒక వీడియో ఉంది. ఎవరికైనా కావాలనుకుంటే మన ఛానల్ వెళ్ళి విజిట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి చంక డౌన్. ఇక్కడ చంక డౌన్ కూడా మనకు ఆల్తి బ్లౌజ్తో సంబంధం లేదు. నడుము లూజ్ని బేస్ చేసుకొని ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి మనము 6 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. సో ఇలా 6 ఇంచుల దగ్గరికి స్ట్రైట్గా ఒక మార్కింగ్ అయితే లైన్ డ్రా చేసుకొని నెక్స్ట్ ఇలా హారిజెంటల్గా కూడా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ కోసం మనము 3/4 ఇంచు దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచు పెట్టాము. అదే కొద్దిగా పెద్ద సైజ్ బ్లౌజ్ అయితే 1 ఇంచు 1.5 ఇంచు దగ్గరికి మార్కింగ్ చేసుకుంటాము. ఇది మనకు చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి 3/4 ఇంచు పెడితే సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ చెస్ట్ లూజ్ కూడా మనం ఇక్కడ చెస్ట్ లూజ్ 6 నడుము లూజ్ 6.5 డ్రా చేసాం కదా. సో ఈ 6.5కి చెస్ట్ లూజ్ 1 ఇంచు యాడ్ చేసి 7.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్, కుట్లలోకి 2 ఇంచులు ఎక్స్ట్రా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుతూ కూడా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ని కూడా ఇలా డ్రా చేసేసుకోవాలి. సో ఈ 2 లైన్స్ కూడా ఇలా డ్రా చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనము బ్యాక్ నెక్ అనేది మార్క్ చేసుకోవాలి. దానికోసం వచ్చేసి మనము ఆల్తి బ్లౌజ్ని ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోవాలి. బ్యాక్ నెక్ అనేది ఎప్పుడు మార్క్ చేసుకోవాలన్నా సరే మనము నెక్ను అయితే కొలుచుకోకూడదు అనమాట. ఇక్కడ మనకు నడుము ఉంటుంది కదా, నడుము పొడవు అది కొలుచుకోవాలి. ఇక్కడ చూడండి నడుము వచ్చేసి 3 ఇంచులు ఉంది పొడవు. సో నేను వచ్చేసి ఆల్తి బ్లౌజ్ కన్నా నాకు 1 ఇంచు పైకి కావాలన్నమాట. అంటే ఆల్తి బ్లౌజ్లో నెక్ డీప్ ఎక్కువ ఉంది కాబట్టి 1 ఇంచు పైకి అంటే 4 ఇంచులు. సో 4 ఇంచులకి మనము 1/2 ఇంచు ఖర్చులోకి యాడ్ చేసుకుని 4.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. మీకు అర్థమైంది కదా, మనకు 4 ఇంచులు ఉంది కాబట్టి నడుము మనము 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకు నెక్ పొడవు అప్పుడు ఎంత వస్తుంది, 9.5 ఇంచులు. 9.5 ఇంచులని మనం కుట్టిన తర్వాత మనకు 10 ఇంచులు అవుతుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి పైన 2 ఇంచులు మార్క్ చేసుకున్నప్పుడు కింద వచ్చేసి మనము 3 ఇంచులకి ఇలా నెక్ వెడల్పు అయితే మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు డీప్ కావాలి కదా కింద. సో పైన 2 ఇంచెస్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తారంటే కింద కూడా 2 ఇంచెసే పెడతారనమాట నెక్ వెడల్పు. సో అలా పెట్టడము రాంగ్ అనమాట. సో పైన 2 ఇంచెస్ తీసుకున్నప్పుడు మనం కింద ఖచ్చితంగా 3 ఇంచులు అయితే తీసుకోవాలి. నెక్స్ట్ నేను వచ్చేసి ఇక్కడ పాట్ నెక్ పెడదాం అనుకుంటున్నాను. సో ఈ పాట్ నెక్ కోసము 2.5 ఇంచుల దగ్గరికి ఇలా ఒక లైన్ డ్రా చేసేసుకొని తర్వాత ఇలా స్ట్రైట్గా అయితే మార్క్ చేసుకుంటున్నాను. లేదు మీరు రౌండ్ నెక్ షేప్ డ్రా చేసుకోవాలంటే రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకోవచ్చు. నేను ఇక్కడ పాట్ నెక్ పెట్టాలనుకుంటున్నాను కాబట్టి పాట్ షేప్ అయితే డ్రా చేస్తున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే పాట్ నెక్ రాదు మాకు అనుకుంటే డైరెక్ట్గా రౌండ్ నెక్కే పెట్టేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి నెక్ మార్క్ చేసుకున్న తర్వాత మనకు బ్యాక్ పార్ట్లో ఖర్చులు మార్క్ చేసుకోవాలి. ఈ ఖర్చుల కోసం వచ్చేసి మనము ఇక్కడ షోల్డర్ ఉంటుంది కదా, షోల్డర్ మిడిల్లో దగ్గర నుంచి మనము మార్క్ చేసుకోవాలి. చూడండి టేప్ని ఇలా పెట్టేసుకుని షోల్డర్ మిడిల్ దగ్గరికి ఒక మార్క్ చేసేసుకోవాలి. సో కింద నుంచి మనకు ఈ ఖర్చు అనేది మనము 4 ఇంచులు పెట్టేసుకుంటే సరిపోతుంది. ఎవరికైనా సరే 4 ఇంచులు ఇలా పైకి మార్క్ చేసుకుంటే సరిపోతుంది. అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచుకి ఇలా క్రాస్గా 2 లైన్స్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో ఇది వచ్చేసి బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్. మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నానండి. సో ఇప్పుడు ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసుకోవాలి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మీకు అర్థమైంది కదా ఫ్రెండ్స్, ఆల్తి బ్లౌజ్తో ఏ విధంగా కట్ చేయాలనేసి. సో ఇలా చంక రౌండ్ మొత్తం కూడా మనము ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో సో అదే లైన్ని బేస్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. చాలామంది బిగినర్స్ ఏంటంటే ఈ చంక రౌండ్ సరిగా తిరగదు అని అనుకుంటారు కదా, అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ముందు మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసినట్లయితే మీకైతే ఈజీగా రౌండ్ తిరుగుతుంది. సో ఇక్కడ మనము కుట్లలోకి ఎక్స్ట్రా క్లాత్ పెట్టాం కదా, అక్కడ వచ్చేసి ఒక చిన్న టక్స్ అయితే పెట్టేసుకోవాలి గుర్తు కోసం. సో నెక్స్ట్ వచ్చేసి ఈ పాట్ షేప్ కూడా నేను కట్ చేస్తున్నాను. మీరు కావాలనుకుంటే ఇది లాస్ట్లో అయినా కట్ చేసేసుకోవచ్చు, లేదు అంటే ఇప్పుడే అయినా కట్ చేసేసుకోవచ్చు.
చాలామంది ఈ నెక్కులు రౌండ్ తిరగవు, చంక రౌండ్ తిరగదు, కట్ చేసేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా కట్ అయిపోతుంది అలా అనుకుంటూ ఉండే వాళ్ళైతే ముందుగా అయితే మీరు పేపర్ మీద ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక 2-3 పేపర్ అయితే వేస్ట్ అయినా ఏం కాదు కాబట్టి పేపర్ మీద ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు ఇలా కటింగ్ చేసేటప్పుడు కూడా క్లాత్ని అయితే నీట్గా వచ్చేస్తుంది. చూడండి ఎక్కడ కూడా కచ్చుగా కనపడకుండా నీట్గా రౌండ్ షేప్లో అయితే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనము ఈ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్న సైడ్ ఉంటుంది కదా, ఆ సైడ్ కాకుండా ఇంకొక సైడ్ మనము హ్యాండ్స్ కోసం అయితే వదులుకోవాలి. నేను ఇక్కడ హ్యాండ్స్ అయితే కట్ చేయడం లేదండి ఈ వీడియోలో, ఎందుకంటే నేను ఈ బ్లౌజ్కి అయితే నేను బెలూన్ హ్యాండ్స్ అయితే పెట్టాలనుకుంటున్నాను. సో బెలూన్ హ్యాండ్స్ కటింగ్ స్టిచ్చింగ్ ఏ విధంగా చేయాలనేది ఇంకొక వీడియోలో అయితే నేను పెడతానండి ఫుల్ క్లారిటీగా. సో ఇక్కడ వచ్చేసి జస్ట్ బ్యాక్ పార్ట్ అండ్ బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా కట్ చేయాలని మాత్రమే చూపిస్తున్నాను. సో మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, సో దానికైతే ఇలా ఓపెన్స్ ఉండే సైడ్ మన వైపు పెట్టుకోవాలి. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకు ఓపెన్ వస్తుంది కదా, సో ఓపెన్ వస్తుంది కాబట్టి ఈ ఓపెన్స్ ఉండే సైడ్ మన సైడ్కి అయితే పెట్టుకోవాలి. సో ఇలా ఓపెన్స్ ఉండేటివి మన సైడ్కి పెట్టుకున్న తర్వాత సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో అదే షేప్ అయితే మనము డ్రా చేసేసుకోవాలి. చూడండి ఇలా బ్యాక్ పొడవు మొత్తము చంక రౌండ్ వెడల్పు అంతా కూడా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. పక్కన వాయిస్ ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే ఐఎమ్ సారీ అండి. సో ఈ విధంగా మొత్తం కూడా బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని మనము ఫ్రంట్ మార్కింగ్ కూడా చేసేసుకోవాలి. సో ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా మార్కింగ్ చేసుకున్న దాంట్లోంచి 2 ఇంచులు పైకి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే మనము ఫ్రంట్ పార్ట్ 2 ఇంచులు పైకి అయితే పెట్టుకోవాలి. సో అటు సైడ్ 2 ఇంచులు ఇటు సైడ్ 2 ఇంచులు మార్కింగ్ చేసుకొని రెండింటిని కలుపుతూ కూడా స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో ఈ 2 ఇంచులు పైకి పెట్టుకున్నాం కదా మనము, అక్కడ మనకు షేప్ బెల్ట్ అయితే వస్తుంది కాబట్టి ఫ్రంట్ పొడవు అయితే మనకు సరిపోతుంది. సో అందుకోసము ఇలా 2 ఇంచుల పై వైపుకి మనము ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనము ఫ్రంట్ నెక్ పొడవు అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసం అయితే బ్లౌజ్కి ఫ్రంట్ సైడ్ ఇలా పెట్టేసుకొని పైన షోల్డర్ దగ్గర నుంచి ఇలా కింద వరకు కూడా మనము కొలిచేసుకోవాలి. చూడండి ఇక్కడ వచ్చేసి నాకు 12.5 ఇంచులు వచ్చింది. అంటే మనము 12.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి పొడవు దగ్గర. ఇలా షోల్డర్ దగ్గర నుంచి మిడిల్లోకి పెట్టేసుకొని టేప్ ఇలా పెట్టుకుంటే 12.5 దగ్గరికి ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్కి ఇటు సైడ్ 1 ఇంచు అండ్ చివరిలో 1 ఇంచు పైకి అయితే మార్క్ చేసుకోవాలి. ఇటు సైడ్ 1 ఇంచు అటు సైడ్ 1 ఇంచు మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ 3 డాట్స్ని కూడా కలుపుతూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. చూడండి ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ సైడ్ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి. దానికోసము ఆల్తి బ్లౌజ్ని అయితే తీసుకోవాలి. ఇలా ఆల్తి బ్లౌజ్ని తీసుకొని నెక్ ఎంత ఉన్నది కొలుచుకోవాలి. చూడండి ఇక్కడ నెక్ వచ్చేసి నాకు 7 ఇంచులు ఉంది. ఇలా స్ట్రైట్గా ఉండే మార్కింగ్ దగ్గరికి మనం తీసుకోవాలి. సో 7 ఇంచులు ఉంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి నాది 7 ఇంచులు. సో పైనుంచి 7 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడ పైన 2 ఇంచులు తీసుకున్నప్పుడు కింద కూడా 2 ఇంచులే తీసుకుంటున్నాను ఫ్రంట్ సైడ్. ఎందుకంటే ఫ్రంట్ సైడ్ మనకు డీప్ ఎక్కువ ఉండకూడదు కదా ఫ్రంట్ పార్ట్లో. సో అందుకోసము పైన 2 ఇంచెస్ ఉంటే కింద కూడా 2 ఇంచెసే తీసుకుంటున్నాను. లేదు మీకు ఫ్రంట్ సైడ్ కూడా డీప్ కావాలి అనుకుంటే 2.5 ఇంచెస్ లేదంటే 3 ఇంచెస్ అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ నాకు ఫ్రంట్ సైడ్ డీప్ వద్దనుకుంటున్నాను కాబట్టి 2 ఇంచెసే మార్క్ చేస్తున్నాను. సో రౌండ్ షేప్ అయితే డ్రా చేసుకుంటున్నాను. లేదు మీరు ఫ్రంట్ సైడ్ స్టార్ ఏదో ఒకటి పెట్టుకుంటాం నెక్ అంటే మీకు నచ్చిన షేప్ అయితే డ్రా చేసేసుకోవచ్చు. అండ్ అలాగే ఫ్రంట్ సైడ్ లోతు తీయడం కోసం ఇలా 1/2 ఇంచు లోపలికి మార్క్ చేసుకొని ఫ్రంట్ సైడ్ లోతు అయితే తీసేసుకోవాలి. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్లో డాట్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే మెయిన్ డాట్. ఈ మెయిన్ డాట్ కోసం వచ్చేసి షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా టేప్ పెట్టేసుకొని ఎక్కడైతే స్ట్రైట్గా ఉంటుందో షోల్డర్కి అక్కడి నుంచి పై వైపుకి 2.5 ఇంచుల దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి. చూడండి ఇలా టేప్ని అడ్డం పెట్టుకుంటే 2.5 ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్,
2.5 ఇంచుల దగ్గరికి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్కి మిడిల్లో ఇంకొక మార్కింగ్ అయితే ఇలా పై వైపుకి 2.5 ఇంచెస్కి ఇలా పెట్టేసుకొని ఇంకొక మార్క్ అయితే చేసేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా లైన్ డ్రా చేసేసుకున్న తర్వాత ఇటు సైడ్ మార్కింగ్కి అటు సైడ్ మార్కింగ్కి క్రాస్గా లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. చూడండి, ఇలా షోల్డర్కి మిడిల్లో ఉండాలి. మెయిన్ డాట్ ఎప్పుడైనా సరే ఇలా స్ట్రైట్గా ఉండాలి. సో ఇటు సైడ్ 1.25 ఇంచులు, అటు సైడు 1.25 ఇంచులు ఉండేలాగా మనము మార్కింగ్ చేసుకున్నామంటే మనకు మెయిన్ డాట్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఇటు సైడ్ 1.25 ఇంచు, అటు సైడ్ 1.25 ఇంచు పెట్టేసుకొని ఇలా మార్కింగ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ డాట్ అంటే సపోర్టింగ్ డాట్. ఈ సపోర్టింగ్ డాట్ కోసము ఇలా మార్కింగ్ చేసుకోవాలి. మిడిల్లోకి మన ఉక్సు పట్టి కాజా పట్టి సైడ్ మిడిల్లోకి మార్కింగ్ చేసుకొని 2.5 ఇంచుల దగ్గరికి ఇలా లైన్ డ్రా చేసేసుకోవాలి. సో అటు సైడ్ 1/2 ఇంచు, ఇటు సైడ్ 1/2 ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ డాట్. ఈ థర్డ్ డాట్ అయితే నేను ఇప్పుడే మార్కింగ్ చేయలేదండి. ముందైతే ఈ మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ థర్డ్ డాట్ ఎందుకు మార్కింగ్ చేసుకోలేదో కూడా నేను చెప్తానండి. అండ్ ఇక్కడ ఇంకోటి చూపించడం మర్చిపోయాను మీకు. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో మనకు డాట్ కోసం మనము 2.5 ఇంచులు ఇక్కడ ఎక్స్ట్రా అయితే మార్క్ చేసుకున్నాం కదా మెయిన్ డాట్కి. సో అందుకోసం ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇలా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ తగ్గిపోతుంది కదా డాట్ పెట్టిన తర్వాత. సో అందుకోసం ఇలా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని క్రాస్గా లైన్ గీసుకొని మనము కట్ చేసుకోవాలి. సో ఇక్కడ ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేసుకోవాలి. మొత్తం కూడా డ్రా చేసుకున్న విధంగా కట్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, మూడవ డాట్ ఇప్పుడు మార్కింగ్ చేసుకోవడానికి మనము ఇలా చంక దగ్గర నుంచి క్లాత్ అనేది ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. క్రాస్గా మనము ఇక్కడ చంక రౌండ్ తిరుగుతుంది కదా, సో అక్కడ ఇలా క్రాస్గా ఫోల్డ్ చేసుకున్న తర్వాత అక్కడ గుర్తు కోసము ఇలా కొద్దిగా మడుచుకున్నారంటే మీకు ఒక లైన్ లాగా డ్రా అవుతుంది. సో ఆ లైన్ మీదనే మనము 2.5 ఇంచెస్ ఇలా కిందికి మార్క్ చేసుకోవాలి. చూడండి, అప్పుడు మీకు 3 డాట్స్ అయితే కరెక్ట్గా వస్తాయి. చూడండి, మనము ఏ పక్క నుంచి డాట్ చూసుకున్నా కూడా మనకు 2 ఇంచెస్ గ్యాప్ రావాలి. చూడండి, 3 డాట్లకు కూడా నాకు 2 ఇంచెస్ గ్యాప్ వచ్చింది. ఇలా 3 డాట్లు ఈక్వల్గా వచ్చాయంటే మనకు ఫ్రంట్ పార్ట్ మనకి ఏ తప్పు లేకుండా పట్టేసినట్టుగా కాకుండా కరెక్ట్గా వస్తుంది. సో బ్యాక్ పార్ట్ అయిపోయింది, ఫ్రంట్ పార్ట్ అయిపోయింది. సో హ్యాండ్స్ అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించడం లేదండి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఇలా పెట్టేసుకొని ఎలాంటి ఎగుడు దిగుడు లేకుండా ఇలా కరెక్ట్గా పెట్టేసుకొని మనము నెక్ సైడు 1/4 ఇంచు లోపలికి మార్క్ చేసుకోవాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 1/4 ఇంచు ఇలా క్రాస్గా మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు భుజాలు జారకుండా నెక్ వైపు కరెక్ట్గా వస్తుంది షోల్డర్. సో అందుకోసము ఈ 1/4 ఇంచు ఇలా క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా కుదురుతుంది. సో బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది. చూసారు కదా బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో మొత్తం కూడా. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ ఏ విధంగా కట్ చేసుకోవాలో కూడా చూద్దాం. ఇక్కడ మనకు లైనింగ్లో ఇంకా మనకు క్లాత్ అనేది మిగిలి ఉంటుంది కదా, హ్యాండ్స్ ఒక సైడ్ తీసుకున్నా కూడా ఇంకొక సైడ్ మనకు క్లాత్ అనేది మిగిలి ఉంటుంది కదా, అక్కడ మనము షేప్ బెల్ట్ కోసం తీసుకోవాలి. ఈ షేప్ బెల్ట్ కోసం చూడండి, మనము ఫ్రంట్ పార్ట్ ఇలా పెట్టుకుంటాం కదా. సో ఫ్రంట్ పార్ట్ ఎంత ఉంది వెడల్పు చెక్ చేసుకొని ఆ వెడల్పుకి 1 ఇంచ్ ఎక్స్ట్రా కుట్లలోకి ఇలా మార్క్ చేసుకోవాలి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ షేప్ బెల్ట్ అయితే వెడల్పు మార్క్ చేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ యొక్క పొడవు
చూడండి షేప్ బెల్ట్ పొడవు వచ్చేసి ఎవరికైనా సరే 3.5 ఇంచులు పెట్టుకోవాలి. లేదు బాగా పెద్ద సైజు బ్లౌజులు అయితే 4 ఇంచులు పెట్టుకోవచ్చు. లేదు మీడియం సైజు చిన్న సైజు బ్లౌజులు ఏవైనా సరే 3.5 ఇంచులు, ఇటు సైడ్ 3.5 ఇంచులు, అలాగే స్టార్టింగ్లో 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. అండ్ అలాగే వెడల్పు ఇలా పెట్టుకొని టేపు 3.5 ఇంచుల దగ్గరికి ఇంకొక చిన్న డాట్ అయితే మార్క్ చేసుకోవాలి. అక్కడ వచ్చేసి 2.5 ఇంచులు పైకి ఇలా ఇంకొక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 3 లైన్స్ని కలుపుతూ ఇలా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకోవాలి. సో మనకు వచ్చేసి ఇది షేప్ బెల్ట్ అనమాట. సో ఇప్పుడు డ్రా చేసుకున్న విధంగా మనము షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి. చాలామంది ఏంటంటే షేప్ బెల్ట్ అంటారు కానీ స్ట్రైట్గా మార్క్ చేసుకొని స్ట్రైట్గా వచ్చేలాగా కుడుతూ ఉంటారండి. సో అది రాంగ్ అనమాట. షేప్ బెల్ట్ అనేది మనకి ఇలా షేప్ కరెక్ట్గా ఉంటేనే బ్లౌజ్ కూడా మనం వేసుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం లేదు స్ట్రైట్గా కట్ చేసామంటే ఈ లైన్ అనేది మనకు అసలు షేప్ అవుట్ అయిపోతుంది. బ్లౌజే మొత్తం కూడా షేప్ అవుట్ అయిపోతుంది. మనకు పేరులోనే ఉంది కదా షేప్ బెల్ట్, అంటే అది బ్లౌజ్కి షేప్ అనేది పర్ఫెక్ట్గా చూపిస్తుంది అనమాట. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి, యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని మంచి మంచి టైలరింగ్ టిప్స్ అయితే మన ఛానల్లో ఉంటాయండి. అండ్ స్టిచ్చింగ్ వీడియో వచ్చి మనము నెక్స్ట్ వీడియోలో అప్లోడ్